సదాశివుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. సదా అంటే ఆల్వేస్ కదా, ఎల్లప్పుడు. అది విష్ణుతత్వం ఏమిటి అంటే వ్యాప్నోతీతి విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్న పదార్థాన్ని విష్ణువు అన్నారు. అన్ని వేళలా ఉన్న పదార్థాన్ని శివుడు అన్నారు. ఎల్లప్పుడూ ఉన్న టైం అంటే శివుడు అంటే సమయం, కాలం. అందుకే కాలాయ మహాకాలాయ త్రికాగ్నికాలాయ కాల రుద్రాయ, కాలశబ్దం అంతా శివుడికి ఉంటుంది, నమ్మక జమకాలు. ఎల్లప్పుడూ ఉండడం అంటే కాలానికి సంబంధించిన మాట. అంతటా ఉండడం అంటే ప్రదేశానికి సంబంధించిన మాట. సరిగ్గా సృష్టి నిర్మాణంలో 3 డైమెన్షన్స్, స్పేస్ ఒకటి, టైం ఒకటి, అంటే సిచ్యువేషన్ ఒకటి, కాలమాన పరిస్థితులు. కాలము దేశకాల పరిస్థితులు, దేశము ప్రదేశం, కాలం కాలం, పరిస్థితి సిచ్యువేషన్. 3 డైమెన్షన్స్. అంత 4వ డైమెన్షన్ ఏం లేదు ఇక్కడ. అందులో ఒక డైమెన్షనే శివుడు, అదే కాలం. 2వ డైమెన్షన్ విష్ణువు, అది ప్రదేశం. 3వ డైమెన్షన్ పరిస్థితులు, అదే మనస్సు మాయ. పరిస్థితులన్నీ మనస్సును బట్టి ఉంటాయి. మన మనస్సు పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తుంది. ఈ మూడింటి మీద ఆధిపత్యం శివుడికి ఉంది. మహేశ్వరుడుగా ఎందుకు అంటే సదాశివుడు కాబట్టి. అందుకే ఆయన నిత్యుడు, ఎప్పుడూ ఉంటాడు. ఇవాళ ఉంటాడు, రేపు ఉండడు అనే మాట లేదు అక్కడ. భూత భవ్య భవన్నాథగా అంటారే విష్ణు సహస్రంలో, అది శివుడికి కూడా వర్తిస్తుంది. శుద్ధాయ, ఎప్పుడూ పవిత్రంగానే ఉంటాడు. పైగా శుద్ధ వర్ణానికి అర్థం ఏమిటో తెలుసా? శుద్ధ శబ్దానికి తెలుపు అని అర్థం. శుభ్ర, శుద్ధ, శుచి, ఈ మాటలకి మనం మామూలుగా లోకంలో శుభ్ర అంటే శుభ్రంగా ఉందని, శుద్ధ అంటే శుద్ధంగా ఉందని, పరిశుద్ధంగా ఉందని, శుచి అంటే ఏదో శుచిగా ఉందని అంటాం మనం. ఈ మూడింటికి కూడా వైట్ అనే అర్థం ఉంది, తెలుపు. శివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది, విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, బ్రహ్మదేవుడు ఎర్రగా ఉంటాడు. ఆయా రంగులలో ఉండడంలో వాళ్ళ తత్వాలు, వాళ్ళ గుణాలు ఉన్నాయి. ఊరికే వాళ్ళు ఏదో మేకప్ కోసం వేసుకోరారు. శివుడు శుద్ధ సత్వగుణ స్వరూపం, పైకి తమో గుణంగా కనపడతాడు కానీ. అందుకని ఆయన తెల్లగా ఉంటాడు. శివుడు ఎప్పుడు తెలుపు. అందుకని నిత్యాయ శుద్ధాయ. అంతేకాదు దిగంబరాయ అంటే వస్త్రాలు లేనివాడు అనే అర్థం లోకంలో వాడుకలో ఉంది. కానీ ఆయన దిగంబరుడు కాదు, పులితోలు కట్టుకునే ఉంటాడు శివుడు ఎప్పుడు. మీరు గమనించండి, శివుడుగా ఉంటే లింగ రూపంలో ఉండకుండా శివుడుగా ఉంటే ఏనుగుతోలు కట్టుకో, గజచర్మాంబరధారి అని ఉంది కదా, కృత్తివాసాహ ఉంది కదా. దిగంబరుడు ఎలా అవుతాడండి? ఆయన వస్త్రం ఆయన కట్టుకున్నాడు కదా. ఇప్పటికీ జంతువుల చర్మాలే ధరించేవాళ్ళు మానవ జాతిలో కూడా కొంతమంది ఉన్నారండి, అడవుల్లోనూ గిరిజనులు. వాళ్ళనేమి దిగంబరులు అంటామా? అనమే. దిగంబర శబ్దానికి అర్థం అది కాదు. దిక్ అంబరం యస్య సఖా దిగంబరక. దిక్కులే వస్త్రాలంటే అర్థం ఏమిటి? మన వస్త్రం కట్టుకోబట్టి మనకు పరిమితి ఏర్పడింది ఇక్కడ. ఆ వస్త్రంలో ఉన్నది మనం, మన శరీరాన్ని మొత్తం వస్త్రం చుట్టుకుని ఉంది. ఆయన దేహానికి అంతు లేదు, పంచభూతాలు ఆయనే. అందుకని దిక్కులే ఆయనకి చుట్టుకుని ఉన్నాయి. ఆయనకి చుట్టుకుని ఉన్నవి ఏమిటంటే దిక్కులు. అంటే దిక్కులనే వస్త్రంగా చుట్టుకున్నాడు. మొత్తం దిగంతాల వరకు వ్యాపించినవాడు అని అర్థం, కానీ వస్త్రం లేనివాడు అని అర్థం కాదు. అంటే మనం కూడా ఏం చేయాలి? దిగంతాల వరకు వ్యాపించాలి. అంటే దిగంతాల వరకు వ్యాపించిన శివుడే మనలో ఉన్నాడు, గుండెల్లో ఉన్నాడు. గుడిలో శివుణ్ణి ఎందుకు చూస్తామంటే గుండెల్లో శివుణ్ణి దర్శించడానికి. రోజు గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకున్నామంటే కొబ్బరికాయ మొక్క తినేసి వెళ్ళిపోవడం కాదు. ఈ గుండెల్లో శివుణ్ణి దర్శించడం ఎలాగా ఇంటికి వెళ్ళి అభ్యాసం చేయాలి. అప్పుడు మనం కూడా శివుడు కాగలుగుతాం. అందుకని నాగేంద్రకారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిలచందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ. మందాకిని అంటే గంగానది. పైగా మందాకిని అనే పేరు ఒక ప్రదేశంలో ఉన్న గంగానదికి పెట్టారు. అంతటా ఉన్న గంగానదిని మందాకిని అన్నారు. మందాకిని వియద్గంగా. స్వర్లోకంలో ఆకాశంలో ఉండే గంగనే మందాకిని అంట. ఆవిడ భూమి మీదకి రాగానే ఆవిడ పేరు ఏమైంది? భాగీరథి అని మారింది. భగీరథుడు తీసుకొచ్చాడు. భూమి మీద ప్రవహించేటువంటి గంగానది అయితే కాశీలో ప్రవహించిన, కాకినాడ పక్కన అదృష్టవశాత్తు ప్రవహించిన, దాని పేరు భాగీరథి. మందాకిని వియద్గంగ. ఆకాశంలో ఉన్నప్పుడు ఆవిడ పేరు మందాకిని. భూమి మీదకి రాగానే అదే గంగానది యొక్క పేరు భాగీరథి. భగీరథుడు ఎందుకు తీసుకొచ్చాడు? తన పూర్వులైనటువంటి సగరుని కుమారుడు 60,000 మంది పవిత్రులు కావడం కోసం వాళ్ళు పాతాళ లోకంలో ఉన్నారు. అందుకని గంగానది ఆయన కోరిక మేరకు పాతాళంలోకి కూడా వెళ్ళింది. అక్కడ ఆవిడ పేరు భోగవతి. 3 చోట్ల 3 పేర్లు ఉన్నాయి. పేరు మారినంత మాత్రాన గంగానది పవిత్రత మారదు కదా. అందుకే మన దగ్గర
సతంతువైన స్త్రీ దురదృష్టవశాత్తు వితంతువైతే గంగా భాగీరథి సమానురాలు అంటారు. అంత గొప్పది మన నాగరికత. వాళ్ళని గౌరవించే విషయంలో అంత పెద్ద బిరుదు ఇచ్చింది. గంగా భాగీరథి సమానురాలు. పూర్వం ఎవరన్నా రాస్తే గంభాస మేనత్త గారిని అడిగినట్టుగా చెప్పవలను అని రాసేవారు. ఇంట్లో పెద్దావిడిని కూడా స్మరించారు కాబట్టి గంభాస అని రాసేవారు. అంటే గంగానది ఆకాశంలో ఉన్నప్పుడు ఆవిడ పేరు మందాకిని, భూలోకంలోకి వచ్చాక ఆవిడ పేరు భాగీరథి, పాతాళంలోకి వెళ్ళాక ఆవిడ పేరు భోగవతి. కానీ గంగ పవిత్రత ఏం తేడా లేదు కదా. అంటే ఈవిడ భర్త ఉన్నా లేకపోయినా ఈవిడ గౌరవించే విధానంలో మీరేమీ తేడా చేయకండి అనడం కోసం గంభాస అని వాడిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి. మనం వితంతువుల పట్ల భర్త ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తున్నామో లేనప్పుడు ఎలా వ్యవహరిస్తున్నామో ఆలోచిస్తే మన ఇంట్లో కష్టాలకు కారణం ఏమిటో అర్థమవుతుంది. ఆవిడ కన్నీళ్లు పెట్టిన తర్వాత మన ఇంట్లో శుభాలు జరిగే అవకాశం లేదు. మనం వాళ్ళని పక్కన ఎట్టేస్తాం, వాళ్ళు మూల కూర్చోబెడతాం, ఎవరికి వచ్చినా ఆవిడని చూపించం కూడాను. ఏదైనా శుభకార్యం జరిగితే మరీ దారుణంగా ప్రవర్తిస్తాం. పైగా ఇలా ప్రవర్తించే వాళ్ళు మహిళలే ఎక్కువ. ఈ క్రూరత్వం ఏమిటో అర్థం కాదు. కనీసం సాటి మహిళలు కూడా మనం సానుభూతితో అర్థం మహిళలే ఎక్కువ అవమానిస్తారు. ఇక అత్తగారు అయితే చెప్పక్కర్లేదు, ఇంకా ముందు ఈవిడ వచ్చేస్తుంది, ముందుగా ఆవిడ ఇక్కడ అవసరమా అని. ఇంకా అత్తగారి మీద ద్వేషం. అదే తల్లి అయితే వేరుగా ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ పక్షపాతాలు. ముందు ఈ బుద్ధి మారితే తప్ప మనకి ప్రపంచంలో ఏది సాధ్యం కాదు. ఆ మందాకిని ఆకాశంలో ఉన్నప్పుడు మందాకినైనా, భూలోకంలోకి వచ్చాక భాగీరథి అయినా, పాతాళానికి వెళ్ళినప్పుడు భోగవతి అన్న పేరుతో ఉన్నప్పటికీ శివుడు సమానంగా ఆవిడ్ని గౌరవించి మందాకిని సలిల చందన చర్చితాయ, నాకు నీళ్లతో అభిషేకం మంచిదేనయ్యా, ఒప్పుకుంటే గంగానది నీళ్లతో చేయండి, దానికేముంది అవకాశం ఉంటే. ఎక్కడికక్కడే కదా. మనం శివుడికి అభిషేకం చేయడానికి ఏదో మనం పోసుకొని నీళ్లు పట్టుకొచ్చి పోసేయం కదా. అక్కడ కాస్త ఆలోచిస్తాం కదా. కాస్త ఏదైనా అంతకంటే ఎక్కువ పాలు గొప్పని, అంతకంటే ఎక్కువ తేనె గొప్పని ఏదో ఆలోచిస్తాం కదా. ఆ మందాకినతోనే చేయండి అయ్యా. మందాకిని శరీర చందన చర్చితాయ, గంగానది నీళ్ళని చందనంగా పూసుకుంటున్నట్ట. అంటే ఆయన కేవలం నీరు జారిపోయేలా చేయడం లేదు ఇక్కడ, దాన్ని చందనంగా పూసుకుంటున్నాడంటే జీవితం మొత్తం స్వచ్ఛంగా ఉండడమే కదా గంగానది. ఆయన హృదయం గంగలాంటిదండి అంటారు. అందుకని మన జీవితాన్ని మొత్తం స్వచ్ఛంగా ఉండగలిగితే మాట, చేత, ఆలోచన, ఈ మూడు మనోవాక్ కాయకర్మ అంటారు. మన ఆలోచన, అలాగే మాట, ఆలోచన తర్వాత మాట, మాట తర్వాత క్రియ, ఈ మూడు స్వచ్ఛంగా ఉంటే మనమే గంగానది. ఆ మందాకినలాగా నీ జీవితాన్ని మార్చుకుంటే నాకు నువ్వు రోజు అభిషేకం చేసినట్టే. ఇది మనకి చాలా కష్టం మార్చుకోవడం. అందుకని మనం ఏం చేస్తాం, ఎక్కడో అక్కడి నుంచి మొత్తం మీద గంగాజలం పట్టుకొచ్చి ఆయన నెత్తి మీద పోసేసి, నేను కాశీ నుంచి తెచ్చి పోసానండి, విమానంలో పట్టుకొచ్చాను. శివుడికి ఇవన్నీ అవసరమా? ఆ విమానం కూడా మళ్ళీ ఎయిర్ ఇండియా అని ఒకడు, ఇండిగో అని ఒకడు అంటాడు. ఇక్కడ విమానం కంపెనీని బట్టి శివుడు మన అనుగ్రహిస్తాడా? నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు ఆయనకి ఎందుకు? నీ మనస్సు ఎలా ఉందనేది ఆయనకి కావాలి. మన మనస్సు మందాకినిగా మారినంత కాలం శివుడికి చేసిన అభిషేకాలు ఏవి ఫలించవు ఖచ్చితంగా. అందుకని అభిషేకం చేసేటప్పుడు ఒకటి గమనించాలి. అభిషేకం ఇలా చేస్తున్నావు అంటే మీరు గమనించిన ప్రతిదీ జారిపోతుంది. శివలింగం మీద చేసిన అభిషేకం నీళ్ళన్నీ జారిపోతున్నాయి, పాలు పోసినా జారిపోతాయి, పువ్వు పెట్టినా జారిపోతుంది, ఆకు పెట్టినా జారిపోతుంది. అంటే శివుడు మనకి అభిషేకం ద్వారా ఏం తెలియజేస్తున్నాడు? వచ్చినవన్నీ జారిపోతాయి, చివరికి మిగిలేది బూడిదా, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. అందుకే లింగానికే అభిషేకం చేయాలి. విగ్రహానికి అభిషేకం చేసామనుకోండి, నీళ్లు జారవు. ఈ చేతుల సందుల్లోనూ ఈ మెడ సందులో ఇరుక్కుంటాయి, అక్కడ మళ్ళీ నాచు కూడా పేరుకుంటుంది. ఇంకా విగ్రహానికి అభిషేకం చేయకూడదు. మనకు బాగా అతి ఎక్కువైపోయి మొత్తం అందరికీ అన్ని అభిషేకాలు చేసేస్తున్నాం. అభిషేకం ఎప్పుడు విగ్రహానికి ఎప్పుడు అలంకారమే చేయాలి. అవసరమైతే 15 రోజులకు ఒకసారి శుభ్రంగా చింతపండు ఎట్టి దాన్ని తోమాలి. అందుకని విగ్రహాలకు అభిషేకాలు చేయకూడదు. పాలు తేనెతో అసలే చేయకూడదు. మనకు బాగా అలవాటైపోయింది. మనకు లోకంలో మనం ఎలా ఉంటామో దేవుడు కూడా అలాగే ఉంటాడని ఆశిస్తాం. మనకి నీళ్ళు ఇచ్చే బదులు పాలు ఇచ్చామనుకో, మన ఇంటికి వచ్చిన అతిథికి కాస్త సంతోషిస్తాడు. కాఫీ ఇచ్చామనుకో ఇంకా ఫిల్టర్ కాఫీ ఇచ్చామనుకో ఇంకాస్త ఆనందిస్తాడు. తేనె ఇచ్చామనుకో ఇంకాస్త ఆనందిస్తాడు. అందుకని మన బుర్రలు ఎలా ఆలోచిస్తే శివుడికి కూడా నేను ఎళ్ళ బదులు పాలు పోద్దామని ఒకడు, నువ్వు పాలు పోస్తే నేను తేనె పోస్తాను ఒకడు, నువ్వు తేనె పోస్తే నేను నెయ్యి పోస్తామని గుడంతా పాడు చేసేశారు బట్టి. శివుడికి ఒళ్ళు మండిపోతుంది ఈ మధ్యన, చచ్చిపోతున్నావు ఈ అభిషేకాన్ని. నాకే చెప్పాడు, నువ్వు చెప్పరా అబ్బాయి, నీకు ఒక్కడికే ఉంది ధైర్యం, నేను చెబుతాను. శివుడికి నీళ్లే అభిషేకం చేయాలి, ఇంకేం చేసినా ఓవర్ యాక్షనే. పాలతో అభిషేకం, తేనెతో అభిషేకం, నేతితో అభిషేకం, ఇదంతా అతి చేదస్తాను తప్పితే ఇవి శివుడు మెచ్చుకునే విషయాలు కావు. పైగా వీటి వల్ల విగ్రహాలు పాడైపోతున్నాయి. అందులో ఈవేళ పాలు అసలే బాగులేవు. మనం తాగలేని పాలు శివుడికి ఎలా పోస్తామో, పైగా మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అభిషేకం పాలు అని ప్రత్యేకంగా అమ్ముతున్నారు. ప్రత్యేకంగా ఎందుకు అమ్ముతున్నారో అందరికీ తెలుసు. అవి తాగే పాలు కావు. తాగని పాలు శివుడికి ఎలా పోస్తారండి? ఆయన లోకుగా ఉన్నాడా? మేము తాగం కాబట్టి నీకు పోస్తున్నామని. మనం చేసే మన ఆలోచన ఏంటంటే నీళ్ళ కంటే పాలు ఎక్కువ, పాలు కంటే పెరుగు ఎక్కువ, పెరుగు కంటే తేనె ఎక్కువ. మనం ఇలాగే ఆలోచిస్తాం. అలాగే శివుడు కూడా ఆలోచించాలని మన ఉద్దేశం.
ఆయన స్పష్టంగా ఏం చెబుతున్నాడు, నీ జీవితాన్ని గంగానదిలా మార్చుకున్నావా, అప్పుడైతే నాకు నీళ్లు చాలరా, నీకేం అక్కర్లేదురా. ఇక ఏం పోసినా శివుడికి వెంటనే నీళ్లు పోస్తారు జారిపోవడానికి. మన జీవితంలో కూడా బాల్యం వచ్చింది, జారిపోయింది. యవ్వనం వచ్చింది, జారిపోయింది. ప్రౌఢ వయస్సు వచ్చింది, జారిపోయింది. అన్నీ జారిపోతాయి. భర్త వచ్చాడమ్మా నన్ను మన్నించండి, జారిపోతాడు. భార్య వచ్చింది, జారిపోతుంది. ఐశ్వర్యం వచ్చింది, జారిపోతుంది. దారిద్ర్యం వచ్చింది, అది కూడా జారిపోతుంది. సుఖం వచ్చింది, జారిపోతుంది. దుఃఖం వచ్చింది, అది కూడా జారిపోతుంది. ప్రతిదీ జారిపోతుంది. జారిపోతున్న వాడిని చూస్తూ కూర్చోచాలి, ఇంకేం అక్కర్లా. అది మనకు కావాల్సింది. మనకు జారిపోకుండా కొన్ని పట్టుకోవాలనుకున్న సుఖాలన్నీ అలా ఉండాలి, దుఃఖాలు జారిపోవాలి. ఈ పథకాలు ఉండవు ఇక్కడ. ఇటువంటి పథకాలు రాజకీయాల్లో ఉంటాయి, ఆధ్యాత్మికంగా ఉండవు. ఏదో వచ్చినా పట్టుకోవాలి, లేకపోతే మొత్తం వదిలేయి. నాకు సుఖం కావాలి కానీ దుఃఖం వద్దంటే రెండూ జారిపోతాయి. నువ్వు కంగారు పడిపోతున్నావు. ఎవరు దుఃఖం కూడా 10 ఏళ్ల పాటు దుఃఖపడిన వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళు తెచ్చుకుని పడుతున్నారు. కానీ తెచ్చుకుని పడితే ఎప్పుడు ఉంటుంది. ఇది మర్చిపోవాలి, విషయాన్ని వదిలేయాలి, తప్పదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వస్తుంది. మనం కావాలని తెచ్చుకోక్కర్లేదు. ఎవరో ఆత్మీయులే పోయి ఉండొచ్చు, లేదా దూరం అయి ఉండొచ్చు. గుర్తు తెచ్చుకున్న కొద్దీ దుఃఖం ఎక్కువ అవుతుందండి. ఎవరికైనా తెచ్చుకోవడం తగ్గించాలి. తెచ్చుకున్న ప్రయోజనం ఏం లేదు కదా. ప్రయోజనం లేని పని మనం చెయ్యం కదా. మరి ఇక్కడ కూడా అది వర్తిస్తుంది కదా. ఇది గంగానది అభిషేకం అంటే జీవితాన్ని స్వచ్ఛంగా మార్చుకోవడం. అభిషేకం ద్వారా ప్రతిదీ జారిపోతుంది. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతిదీ జారిపోతుంది. ఒక దశలో జుట్టు బాగా పెరిగిపోతుంది, ఒక దశలో నెరిసిపోతుంది, ఇంకో దశలో మొత్తమే పోతుంది. అనుభవించట్లా? దీనికోసం ఏమైనా వ్రతాలు చేస్తామా? అబ్బే మనకు అలా కాదు కదా. కొంచెం ముఖ్యంగా మహిళామణులకు పాపం ఎక్కడైనా పొరపాట్లు ఒక తెల్ల వెంట్రుకు వచ్చిందంటే కుష్ఠరోగం వచ్చేసినంత కంగారు. ఇంకా కొంపలు అంటుకున్నాయి వస్తే. అందుకని దాన్ని అలాగే వదిలేస్తే, అలాగే చూడడం అలవాటు చేసుకుంటే అదే బాగుంటుంది. నలుపు తెలుపు కలిస్తే దానికి సాహిత్యంలో చెబుతారు తెలతండుల న్యాయం అంటారు. చిమ్మిలి లాంటివి చేసినప్పుడు బియ్యమును నువ్వులు కలిపి ఎండబెడుతూ ఉంటారు. అవి చెయ్యాలి కాబట్టి, ఎండాలి కాబట్టి. ఆ బియ్యం తెల్లగా ఉంటాయి, నువ్వులు నల్లగా ఉంటాయి. ఈ రెండు కలిపి చాట్లో పోసి ఎండబెడితే ఎలా ఉంటాయి? తెలతండుల న్యాయం అంటారు. నలుపు తెలుపు కలపడం. ఒక ఇల్లాలకి 40 ఏళ్ల తర్వాత కాస్త ఏమైనా తెల్ల వెంట్రుకలు అక్కడక్కడ వస్తే తెలతండుల న్యాయంతో శుభ్రంగా ఉంటుందమ్మా, అందంగా. ఏ రంగు పూయాల్సిన పని. ఇవాళ ఇల్లాలు అనవలసిన పనే ఉంది. ఇంటి వాళ్ళే పూసేస్తున్నారు, మగాళ్ళే పూసేస్తున్నారు 3 రంగులు. తెల్లసరికి డై హైర్ డై. ఈయన డై అయ్యే వరకు ఈ డై మాండి ఇక్కడ. ఎందుకు ఈ డై ఎవరికి తెలుసు? మనకి జుట్టు నెలిసిపోయిందని తెలుసు, నువ్వు పూసినా అందరికీ తెలుసు. పైగా పూసేది మీ ఆవిడే అని కూడా అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చోబెట్టి పూయమండమేగా ఆవిడికి తెలుసు నీకు జుట్టు నెలిసిపోయిందని. ఇంకెవరికి లోకంలో ఎవరికి ప్రదర్శిస్తావు? పరాయివాడి పెళ్ళం దగ్గర ప్రదర్శిస్తే బాగుండదు, వాడు గోమే కొడతాడు. మీ ఆవిడకి తెలుసు, ఇంకెందుకు ఈ ప్రదర్శన? ఆ నెరిసిన జుట్టుతో అలాగే ఉంటే అయిపోయాయి. అసలు ఉన్నదాన్ని భరించలేకపోవడమే అశివత్వం, ఉన్నది ఉన్నట్టు అంగీకరించడమే శివత్వం. ఇంక వేరే ఏంది? పాము ఉంటే పామే, గంగ ఉంటే గంగే, మంట ఉంటే మంటే, అగ్ని ఉంటే అగ్నే, విషం ఉంటే విషమే, ఏనుగుతోలంటే ఏనుగుతోలే, బూడిదంటే బూడిదే, పార్వతి అంటే పార్వతే, కైలాసం అంటే కైలాసమే. ఏదైనా ఉన్నది ఉన్నట్టు అంగీకరించాడు శివుడు. ఎక్కడా దేన్ని కాదనలేదు. ఆయన అడిగితేనే దేవతల విషయంలో రాక్షసుల విషయంలో కల్పించుకో, అడగకుండా ఆయన కల్పించుకోలేదు. ఆయనంతా ఆయన ఎప్పుడూ చేయలేదు. భస్మాసురుడు తపస్సు చేస్తే వరాలు ఇచ్చాడు. తపస్సు చేశాడు కాబట్టి ఇచ్చాను. వాడు నా నెత్తి మీద చేయబడతాడని నువ్వు ఆలోచించదు, నేను ఆలోచించను, నాకు అవసరం లేదన్నాడు. పెడితే పెట్టనే అన్నాడు. అందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన. పెడితే పెట్టని ఇవ్వాలి కదా. మీరే పెడతారు సిద్ధాంతాలు, మీరే కాదంటారు. వాడు తపస్సు చేశాడు, వాడికి వరం ఇవ్వాలి. వాడు నా గురించి చేశాడు, నేనే ఇవ్వాలి. వాడు ఏం కోరాడు? నేను ఎవరి నెత్తి మీద చేయబడితే వాడు భస్మం అవ్వాలి అన్నాడు. నీ నెత్తి మీద కాదు అని వాడు అనలేదు. మినహాయింపులు ఏం లేవు అక్కడ. నేను ఇచ్చేశాను. వాడు నా నెత్తి మీద చేయబడితే పెట్టనే. ఇది శివుడు తత్వం. సిద్ధపడిపోయాడు ఆయన. దానికేమో దుఃఖించడం బాధపడడం ఉండదు అక్కడ. తర్వాత జరిగేదేదో జరుగుతుంది. శివుని వెళ్ళిపోనిస్తారేమిటి? కాపాడేవాడు కాపాడుకుంటాడు. ఆయనేం పెద్ద ప్రయత్నం చేయడు దాని గురించి. ఆయన బాధపడి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన కథ తెలిసి విష్ణువు వచ్చాడు. ఆయన రమ్మనలేదు విష్ణువుని అనడు. ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అనడు. ఆయనేం విష్ణువుని శరణ వెళ్ళలేదు. ఆ కర్మ ఆయనకేం లేదు. విష్ణువే వచ్చాడు. ఆయన పని ఆయన చేసుకుంటాడు. అంతే. ఇది శివతత్వం. మందాకినీ శరణ చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. నందీశ్వరుడు మొదలైనటువంటి ప్రమథనాథులందరూ ఈయన్ని అర్చిస్తూ ఉంటారు. ఆ ప్రమథులందరికీ నాథుడైన మహేశ్వరుడైన నందీశ్వరుడు శివుడికి అంత ప్రీతిపాత్రుడు ఎందుకు అయ్యాడండి? మనం అలా అవ్వాలంటే ఏం చేయాలండి? శివాలయంలో నంది ఎలా ఉందో గమనించండి. అలా ఉండగలిగితే చాలు మనం అవుతాం. నంది ఎప్పుడూ శివుడికేసే చూస్తూ ఉంటుంది, ఇంకో చూపు లేదు. విగ్రహం కాబట్టి చూస్తుంది అనద్దు. నందీశ్వరుడు దృష్టి అది. కైలాసంలో కూడా అలాగే ఉంటాడు. కైలాసంలో విగ్రహం కాదుగా, ఇక్కడ విగ్రహం. కానీ కైలాసంలో మామూలు ఎద్దే కదా. అయినా సరే ఆయన చూపు శివుడి మీదే ఉంటుంది. మనకి గుళ్ళో నందీశ్వరుడు విగ్రహం పెట్టి శిలారూపంలో పెట్టి శివుడికేసే చూస్తూ ఎదురుగా ఉండేలా ఎందుకు పెట్టారు? అంతిమ వయస్సు వచ్చేనాటికైనా
ఇక మిగిలినవన్నీ తెవుల్చుకుని నాకు భగవంతుడు తప్ప ఏమీ అక్కర్లేదు అని ఆ రెండు కళ్ళతో దేవుణ్ణి చూసే ప్రయత్నం చేయవయ్యా. దేవుణ్ణి చూసిన కళ్ళతో ఇంకేం చూసినా దెయ్యంలాగే ఉంటుంది కాబట్టి ఇంకేం చూడకయ్యా, వద్దని చెప్పవయ్యా. ఈ జ్ఞానం అండి ప్రపంచంలో ఎవరికుందో నాకు తెలియదు, కానీ మనం దుష్టపాత్రగా చిత్రీకరించే ధృతరాష్ట్రుడికి ఉందండి. వాడు ఆ విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు. శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని చూసిన తర్వాత, మావా నా విశ్వరూపాన్ని చూశావు కదా, నీ కళ్ళతో నీ కళ్ళు ఇచ్చాను కదా, ఇంకేదైనా చూడాలనుందా? ముఖ్యంగా కాస్త గిల్లాడు కృష్ణుడు. నీ ప్రియపుత్రుడు దుర్యోధనుడిని చూడాలనుందా అంటే, ఛా నీ విశ్వరూపం చూశాక మళ్ళీ దరిద్రపు మనుషులు నాకెందుక, మూసేయి వెంటనే అన్నాడు ఆయన. మూసేయి వెంటనే అన్నాడు. ఎవరన్నా ఐ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారంటే మనం పరిగెడతాం. ధృతరాష్ట్రుడు కన్ను మూసే ఆపరేషన్ చేయమని అడిగాడు. ఆ రకంగా వాడు చాలా గొప్పవాడు నిజంగా. భగవద్గీత వెనకముందే అర్థమైంది వాడికి. అటువంటి భగవంతుడిని విశ్వరూపాన్ని చూశాక మళ్ళీ ఊరికే వీధి కుక్కలను అందరినీ చూడడం నాకు ఇదో పనే, తీసిపారాయి అన్నాడు. ఉంటే చూడాలనిపిస్తుంది. అందులో దుర్యోధను నుంచి వాడు తప్పుకోలేడు. జీవితాంతం ప్రేమించాడు, చూడకుండానే ప్రేమించాడు. చూస్తే అందుకే తన మనస్సును తను ఎలా నిగ్రహించుకున్నాడంటే, నాకు చూస్తే దుర్యోధనుడిని వదలబుద్ధి కాదు, అందుకని చూడకుండా ఉండవే మంచిది. అంటే తాను ఆ నిష్ఠలో ఉండడానికి తన చుట్టూ తన మనస్సును నిగ్రహించుకోలేదు. ఆ రకంగా ధృతరాష్ట్రుడు గొప్పవాడే. నందీశ్వరుడు సరిగ్గా ఎప్పుడు శివుణ్ణే చూస్తాడు. ఆయన చూపు అక్కడే ఉంటుంది. నాకు శివాలయంలో నందీశ్వరుని చూడగానే ఆశ్చర్యం కలిగి ఒక పద్యం వచ్చింది. ఈశ్వర వాహనము పరమేశ్వర దివ్య మహత్వ దీప్తికిన్ శాశ్వత వాహకము. ఈశ్వర వాహనము పరమేశ్వర దివ్య మహత్వ దీప్తికిన్ శాశ్వత వాహకము. రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనము. రససాగర సంగమ దృశ్య కావ్య రంగాశ్వసనము. దైవము నహర్నిశమున్ కనుచుండు కన్ను. దైవము నహర్నిశమున్ కనుచుండు కన్ను. నందీశ్వరమూర్తి నందీశ్వరమూర్తి పీఠపురిని ఎంతయు రాజసముల్కజేసడిన్. పిఠాపురంలో కుకుటేశ్వర స్వామి ఆలయంలో నందీశ్వరుని చూసినప్పుడు నా నోట ఆశువుగా పలికిన పద్యం ఇది. ఏమిటీవయ్యా ఏమిటీవయ్యా, ఎద్దైతే మొద్దైతే ఉంటే నీలా ఉండాలయ్యా, మావది ఓ బతికేనా అనిపించింది. ఈశ్వర వాహనం, ఈశ్వరుడికి వాహనం కాగలిగావు. మాకు మేము వాహనం, కనీసం మాకు కూడా మేము వాహనం కాలేక మాకో వాహనం పెట్టుకున్నాం ఇక్కడ. పైగా నెలకో వాహనం మారుస్తాం ఇక్కడ. నువ్వు స్వయంగా భగవంతుడికి వాహనం కాగలిగావు. భగవంతుడి వాహనం ఎప్పుడవుతాం? పక్కన గణపతి ఉన్నాడు, మాట్లాడుకుందాం. గణపతి వాహనం ఎవరండి? ఎలక. ఎలకకి పేరుంది అనింద్యుడు. ఎలక పేరు అనింద్యక. గణపతి వాహనం ఎలక అనకూడదు, అనింద్యక. దాని పేరు అనింద్యుడు. అనింద్యక అంటే అర్థం ఏమిటి? ఎవ్వరూ నిందించవలసిన అవసరం లేకుండా సచ్చరిత్ర ఎవరికి ఉంటుందో వారు భగవంతుడికి వాహనం కాగలుగుతారు. దాని అర్థం అది. అంతేగాని నేను వెండి ఎలక చేయించా, నేను బంగారు పిలక చేయించుకుని ఊరేగి ఎవడొద్దాను. ఇక్కడ నువ్వు ఎలక చేయించినా పిలక చేయించినా దేవుడికి కలిసి వచ్చేది ఏం లేదు అక్కడ. దానివల్ల పుణ్యాలు రావు. ఎలకలా నువ్వు ఉండగలవా? ఎలక పేరు అనింద్యక. ఎవడూ నిందించవలసిన అవసరం రాకుండా నీ బతకగలవా? అది మనకు కష్టం కాబట్టి ఎలక చేయించేస్తాను ఇక్కడ. పెద్ద ఎలక, పంది కుక్కలా ఉంటుంది, ఎలకలా ఉండదు. వినాయకుడే భయపడతాడు దాని మీద కూర్చోడానికి. ఇది నా వాహనంలో అనేది వేరే వాహనంలా ఉంది. ఈయన గొప్ప, ఎందుకంటే ఈయన పెద్ద చేయించారు. పెద్ద చేయిస్తే కానీ కనపడదు కదా. వెనకడికి ఒక ఆయన గుళ్ళో ఫ్యాన్లు ఇచ్చి దాని మీద ఆ రెక్కల మీద పేరు రాయమన్నాడు. రాశారు, బాగానే ఉంది. ఫ్యాన్ వేయడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకంటే తిరిగితే పేరు కనపడదు కదా. మరి ఫ్యాన్ ఎందుకు ఉంది? ఇంకా కొంతమంది దానాలు అలాగే ఉంటాయి. అటువంటిది కాదు కదా మనం చేయాల్సింది. భగవంతుడికి వాహనంగా మారాలంటే మనం సచ్చరిత్రులమై ఉండాలి ఖచ్చితంగా. ఈశ్వర వాహనం పరమేశ్వర దివ్య మహత్వ దీప్తికి శాశ్వత వాహకము. పరమేశ్వరుని యొక్క మహత్తును లోకమంతా వ్యాపింపజేసేటువంటి వాహకం. రాగితీగ ఎలాగైతే విద్యుత్తుకి వాహకంగా ఉంటుందో, వెండి గ్లాసు ఎలాగైతే వేడి ఉష్ణతకి వాహకంగా ఉంటుందో, అలాగ పరమేశ్వరుడు యొక్క మహిమకి నందీశ్వరుడు ఒక వాహకం. దాన్ని ప్రవహింపజేస్తాడు. మనం శివానుగ్రహం పొందాలంటే నందీశ్వరుని అనుగ్రహం ముందు పొందాలి. దేవుడు వరం ఇచ్చినా పూజారు వరం ఏడంటారు, అందుకనే తెలుగులో. పూజారిని కూడా మనం చూసుకోవాల్సిందే. లేకపోతే మనం వచ్చే టైంకి తలుపు మూసేస్తే వాడికి గ్రహణం అంటాడు. ఏం చేస్తాం? ఏదో అంటాడు, ఆయన తోచింది ఏదో అంటాడు. మనకు కాస్త అనుకూలంగా ఉంటే చేస్తాడు, కాస్త ఇంకో 10 నిమిషాలు ఉండమంటే ఉంటాడు అని. శాశ్వత వాహకం. అంతేకాదు, రససాగర శృంగమ సంగమ దృశ్యకావ్య రంగాశ్వసనము. దృశ్యకావ్యం అంటే నాటకం. నాటకాల్లో కానీ మాలాంటి వేదికల్లో కానీ నాట్యాల చోట కానీ వేదికను నందీశ్వరుడుగా భావిస్తారు. నాటకాలు వేసే నటులు చాలామంది పూర్వం రోజుల్లో వేదికకి నమస్కారం చేసి ఎక్కేవారు.
నందీశ్వరుడు అండి మేము తొక్కుతున్నామని, మరి తొక్కక తప్పదు, వేదిక ఎక్కాలంటే తొక్కాలిగా. కానీ మన గౌరవం ఏంటంటే భూమిని తొక్కక తప్పదు, పొద్దున్నే మంచం దిగాలంటే తప్పదు, కానీ నమస్కారం పెట్టుకుంటాం. విష్ణుభద్రుడు నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్సుమి. తొక్కడం మానేస్తాం, ఆ తొక్కడం కోసం తొక్కుతామేమో అని బాధతో మంచం దిగడం మానేస్తే రోగం వచ్చిందే ఏమని అంటారు. దిగక తప్పదు, తొక్కక తప్పదు, కానీ నమస్కారం చేయి. పళ్ళు తోముకుందుకు వేప పళ్ళు తీయక తప్పదు, కానీ వేప చెట్టుకు నమస్కారం చేయమన్నారు. ప్రదక్షిణం చేయకుండా చెట్టు పళ్ళు కొయ్యకూడదు, నమస్కారం చేయ. ఈ నమస్కారం వల్ల ఏమవుతుంది? చెట్టు కొట్టకూడదు, చెట్టు పళ్ళు కొయ్యకూడదు, తప్పనిసరి కోస్తున్నాం అన్న భావన ఉంటే తగ్గిపోతుంది.